హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా చేసుకునే ములక్కాడ ఆవకాయని ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. సో లాస్ట్ దాకా వీడియో చూసేయండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి మరిన్ని రెసిపీస్ మేము పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ అయితే ములక్కాడని వాష్ చేసేసుకుని ఇలాగా 2 ఇంచ్ సైజులో ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే 3 పొడుగుటి ములక్కాడలను అయితే తీసుకున్నానండి. తీసుకుని 2 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇవి కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ములక్కాడల్ని మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఇదే ఆయిల్ని మనం ఆవకాయలో కూడా వేసుకుంటాము. సో ఎక్కువ ఆయిలే వేసుకోండి. ఇప్పుడు ఆవకాయలోకి మనం వేసుకునే పొళ్ళు కూడా మీకు ముందే చూపించేస్తున్నాను, తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదైతే మెంతులు జీలకర్ర పొడి అండి. మెంతులు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. 3:1 రేషియోలో అవి మనం కొంచెం వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ ఏమీ లేకుండా ఒకసారి ఫ్రై చేసుకుని అప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి. సో 3:1 రేషియో. ఆ రెండు కలిపిన మిక్సీ పట్టిన పొడి అయితే 1 స్పూన్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఆవకాయకి. 1 స్పూన్ అంటే అది టేబుల్ స్పూన్తో కాదండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, గుంట కింద ఉంది స్పూను, దాంతో అయితే 1 స్పూన్ తీసుకున్నాము. ఇంకోటి వచ్చి ఆవపిండి అండి. అది ఆవాలతో చేసింది. ఆవాలను అయితే ఏ ఫ్రై చేయకుండా డైరెక్ట్ మనమైతే మిక్సీలో వేసుకుని పొడి కింద చేసేసుకోవాలి. అన్ని ఆవకాయల్లోకి ఆవపిండి వేసుకుంటాం కదా, సో అదే అనమాట. సో అవి 2 పొడాలు అయితే మనం యూజ్ చేస్తామండి. ఒకటేమో ఆవపిండి, ఇంకోటేమో మెంతులు జీలకర్ర వేసింది. సో అవి 2 పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. కొంచెం పైన పచ్చి ఉంటాయి కదండి, పచ్చివాసన కింద, సో అది కొంచెం ఫ్రై అవ్వాలంతే. సో అవి ఫ్రై అయ్యేలోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 20 to 30 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. వేసుకుని వాటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి మొత్తం అవన్నీ. చూసారుగా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అది తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది మనం ఇప్పుడు ఆవకాయ దేంట్లో అయితే కలుపుతాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అది మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారుగా, ఈ లోపు మనకైతే మునక్కాళ్ళన్నీ ఫ్రై అయిపోయినాయండి. చూసారుగా, లైటిష్ బ్రౌన్, చాలా లైట్ బ్రౌన్ వస్తాయండి. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇవైతే మనం పక్కకు తీసేసుకోండి. వీటిని కూడా మీరు ఇందాక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం అన్నీ దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నామో ఆయిల్నే మనం యూజ్ చేస్తాము మొత్తం ఆవకాయలోకి. ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఇదే సరిపోతుంది. అందుకే మిమ్మల్ని స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఆవకాయకి సరిపడా అంతా అని చెప్పాను. సో ఇప్పుడు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లోనే ఇందాక మనం పొళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పొళ్ళు కూడా వేసేసుకోండి. అండ్ ఆ పొళ్ళు వేసుకున్నాక దాంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మేము ఇప్పుడు చూపించే స్పూన్తో అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. 3 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. చిల్లీ పౌడర్ అయితే 100 grams ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇది వేసేసుకున్నాక దీంట్లోకి మనం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాము. అది డైరెక్ట్గా వేసుకోకూడదు, ఒకసారి బాయిల్ చేసుకుని అయితే వేసుకోవాలి. మేమైతే 5 లెమన్స్ తీసుకున్నాము. ఆ 5 లెమన్స్ని కట్ చేసేసుకుని జ్యూస్ కింద పిండేసుకుని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి బాయిల్ చేసుకోవాలండి. ఒక పొంగు రానివ్వాలి. సో అది పొంగు రానిచ్చి అప్పుడు వేసుకోవాలన్నమాట. అది చల్లారాక మాత్రమే వేసుకోవాలి. డైరెక్ట్గా కూడా నిమ్మకాయలు అవి వేసేసుకోకూడదు, పాడైపోతుంది ఆవకాయ అనేది. సో ఇలా అయితే మనం ఒక పొంగు రానిచ్చుకుని అయితే వేసుకోవాలి. అండ్ వేడివేడిగా ఉన్నప్పుడు కూడా వేసుకోకూడదు, చల్లారాక మాత్రమే వేసుకోవాలి. సో మేమైతే 5 నిమ్మకాయల జ్యూస్ని పిండేసుకుని స్టవ్ మీద అయితే ఒకసారి పెట్టేసుకున్నామండి. ఈ లోపు మనం అది పొంగొచ్చేలోపు ఇందాక ఆయిల్ ఉంది కదా, మనం వేయించుకున్నాం మునక్కాడల్ని, ఆ ఆయిల్ అయితే దీంట్లోకి అయితే వేసేసుకోండి. ఇందాక మనం కారం వేసుకున్నాం కదా అదే గిన్నెలోకి.
వేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఈలోపు మనకి పక్కనే ప్యారలల్గా లెమన్ జ్యూస్ కూడా పొంగైతే వస్తుందండి. ఒక పొంగు వచ్చాక అయితే స్టవ్ అయితే మీరు ఆఫ్ చేసేసుకోండి. కొంచెం బాయిల్ అయితే సరిపోతుందనమాట. ఇది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మునక్కాడలు కూడా ముక్కది మొత్తం అంతా పీల్చుకొని పులుపు అన్నీ ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ములక్కాడలు కూడా తింటున్నప్పుడు. సో కన్ఫర్మ్ ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము. మనకి పొంగు కూడా వచ్చేసింది కాబట్టి లెమన్ జ్యూస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వండి. చల్లారాక అప్పుడు మీరు దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొంచెం చల్లారిపోయిందండి. చల్లారిపోయాక ఇప్పుడైతే దాన్ని స్ట్రెయిన్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గింజలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే మునక్కాడ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ ఆవకాయని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 to 2 months దాకా నిల్వ అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆవకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఏది మిస్ అవ్వకుండా చూసేసి ట్రై చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.